హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం తెలంగాణ టెట్‌కు సంబంధించి 9వ తరగతి ఫిజిక్స్ 12 యూనిట్లున్నాయండి మొత్తం. అయితే 1-6 యూనిట్ల వరకు ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ బిట్స్, రిపీటెడ్‌గా అడిగే బిట్స్, టెట్‌కి సంబంధించి 70 చెప్తాను. ఈ వీడియోలు గనక మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఈ వీడియోలు 1కి 2 సార్లు గనక వింటే మీరిక మళ్ళీ టెక్స్ట్ బుక్‌లు రివైజ్ చేయాల్సిన పని ఉండదు. చూద్దాం రండి. క్రింది వాటిలో నిశ్చితమైన ఆకారం మరియు నిశ్చితమైన ఘనపరిమాణం కలిగిన పదార్థ స్థితి ఏది? వాయు స్థితి, ద్రవ స్థితి, ఘన స్థితి, ప్లాస్మా స్థితి. ఆన్సరు ఘన స్థితి. ఘన పదార్థాల్లో కణాలు చాలా దగ్గరగా బలంగా బంధించబడి ఉంటాయి. అందువలన వాటికి నిర్దిష్ట ఆకారము అలాగే ఘనపరిమాణము ఉంటుంది. ఒక ద్రవం వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? సాంద్రీకరణం, బాష్పీకరణం, ఘనీభవనం, ఉత్పతనం. ఆన్సరు బాష్పీభవనం. వేసవి కాలంలో కుండలో నీరు చల్లగా ఉండటానికి కారణమైన దృగ్విషయం ఏది? ద్రవీభవనం, బాష్పీభవనం, సాంద్రీకరణం, వ్యాపనం. ఆన్సర్ బాష్పీభవనం. కుండకు ఉండే సన్నని రంధ్రాల గుండా నీరు నిరంతరం బాష్పీభవనం చెందుతుంది. ఈ ప్రక్రియ కావలసిన గుప్తోష్ణాన్ని కుండలోని నీటి నుంచి గ్రహించడం వల్ల నీరు చల్లబడుతుంది. ఘనస్థితిలో ఉన్న కర్పూరం నేరుగా వాయుస్థితిలోకి మారటాన్ని ఏమంటారు? ఉత్పతనం, బాష్పీభవనం, ద్రవీభవనం, నిక్షేపణం. ఆన్సర్ ఉత్పతనం అంటారు. ద్రవ స్థితిలోకి మారకుండా ఘనస్థితిలో ఉన్నది నేరుగా వాయుస్థితిలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. ఐసుగడ్డ, పొడిమంచు, నాఫ్తలిన్ గోళాలు కూడా దీనికి ఉదాహరణలు. అంతర్గత కణాల మధ్య ఆకర్షణ బలాలు దేనితో అత్యల్పంగా ఉంటాయి? బంగారము, నీరు, ఆక్సిజన్, రబ్బర్ బ్యాండ్. ఆన్సర్ ఆక్సిజన్. వాయువులలో కణాల మధ్య దూరం ఎక్కువ, అందువల్ల ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఘన పదార్థాలలో అత్యధికంగా ఉంటాయి. వాయువులను సిలిండర్లలో సులభంగా నింపడానికి వాయువులు ఏ ధర్మం ఉపయోగపడుతుంది? వాయువులను సిలిండర్లలో సులభంగా నింపడానికి వాయువులలో ఏ ధర్మం ఉపయోగపడుతుంది? వ్యాపనము, అధిక సంపీడ్యము, నిశ్చిత ఆకారము, ప్రవాహి ధర్మము. ఆన్సర్ అధిక సంపీడ్యము. అత్తరు సీసా మూత తీయగానే గదంతా వాసన రావటం అనేది ఏ ప్రక్రియకు ఉదాహరణ? బాష్పీభవనం, సాంద్రీకరణం, వ్యాపనం, ఉత్పతనం. ఆన్సర్ వ్యాపనం. ఒక పదార్థంలోని కణాలు మరొక పదార్థంలోకి స్వయంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు. ఘన, ద్రవ పదార్థాల కంటే వాయువులలో వ్యాపనం రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. నీటి మరిగే స్థానం సెల్సియస్ మరియు కెల్విన్ మానాలలో ఎంత? 0 డిగ్రీస్ మరియు 273 కెల్విన్, 100 డిగ్రీలు మరియు 373 కెల్విన్, 100 డిగ్రీలు సెల్సియస్ మరియు 273 కెల్విన్, 37 డిగ్రీల సెల్సియస్ మరియు 310 కెల్విన్. ఆన్సర్ 100 డిగ్రీల సెల్సియస్ మరియు 373 కెల్విన్. K = సెల్సియస్ ప్లస్ 273. నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుంది కాబట్టి 100 + 273 373 K అవుతుంది. నిర్దిష్ట దిశలో ప్రయాణించిన కనిష్ట దూరాన్ని ఏమంటారు? దూరము, స్థానభ్రంశము, వేగము, త్వరణము. ఆన్సర్ స్థానభ్రంశము. తొలి, తుది స్థానాల మధ్య గల సరళ రేఖ మార్గ పొడవునే స్థానభ్రంశం అంటారు. ఇది సదిశ రాశి. క్రింది వాటిలో అదిశ రాశి ఏది? స్థానభ్రంశం, వేగం, త్వరణం, దూరం. ఆన్సర్ దూరం. కేవలం పరిమాణం మాత్రమే ఉంది దిశ లేని రాశులను అదిశ రాశులు అంటారు. దూరం, కాలం, ద్రవ్యరాశి దీనికి ఉదాహరణలు. వేగంలో మార్పు రేటును ఏమంటారు? ఒడి, త్వరణం, ద్రవ్య వేగం, బల ప్రయోగం. ఆన్సర్ త్వరణం. త్వరణం వేగంలో మార్పు బై కాలము. త్వరణం A V-U/T. దీనికి SI ప్రమాణాలు ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్రింది వాటిలో చలన సమీకరణం కానిది ఏది? V U + AT, S UT + ½ AT², V² - U² 2AS, V U + 1/2 AT². ఆన్సరు V U + 1/2 AT². ఒక వస్తువు స్థిర వేగంతో వృత్తాకార మార్గంలో తిరుగుతుంటే ఆ చలనాన్ని ఏమంటారు? క్రమరహిత చలనం, ఏకరీతి వృత్తాకార చలనం, సరళ రేఖా చలనం, డోలనా చలనం. ఆన్సర్ ఏకరీతి వృత్తాకార చలనము. వృత్తాకార మార్గంలో ఒడి స్థిరంగా ఉన్నప్పటికీ ప్రతిబిందువు వద్ద దిశ మారుతూ ఉండటం వల్ల ఇది త్వరణ చలనం అవుతుంది. ఒక కారు తొలి వేగం 0 నుండి ప్రారంభమై 5 సెకన్లలో 20 మీటర్/సెకండ్ వేగాన్ని అందుకుంటే దాని త్వరణం ఎంత? 4 మీటర్/సెకండ్ స్క్వేర్, 2 మీటర్/సెకండ్ స్క్వేర్, 5 మీటర్/సెకండ్ స్క్వేర్, 10 మీటర్/సెకండ్ స్క్వేర్.
ఆన్సర్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణము A v మైనస్ u బై టీ. 20 మైనస్ 0/5 అంటే 20/5 అంటే 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కారులోని స్పీడోమీటర్ దేనిని కొలుస్తుంది? సగటు వేగం, తక్షణ ఒడి, త్వరణం, మొత్తం దూరం. ఆన్సర్ తక్షణ ఒడి. స్పీడోమీటర్ ఆ నిర్దిష్ట కాలంలో వాహనం ఎంత ఒడితో వెళ్తుందో చూపిస్తుంది. అదే ఓడోమీటర్ అయితే ప్రయాణించిన దూరాన్ని చూపిస్తుంది. జడత్వ సూత్రం కింది ఏ నియమం అంటారు? జడత్వ సూత్రం అని కిందిని ఏ నియమాన్ని అంటారు? న్యూటన్ మొదటి చలన నియమం, న్యూటన్ రెండవ చలన నియమం, న్యూటన్ మూడవ చలన నియమం, విశ్వ గురుత్వాకర్షణ నియమం. ఆన్సర్ న్యూటన్ మొదటి చలన నియమం. బాహ్య బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే, గమన స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనే ఉండే గుణాన్ని జడత్వం అంటారు. ఒక వస్తువు యొక్క జడత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది? వస్తువు వేగము, వస్తువు ఆకారం, వస్తువు ద్రవ్యరాశి, వస్తువు పరిమాణం. ఆన్సర్ వస్తువు ద్రవ్యరాశి. ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే జడత్వం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కారు కంటే రైలు జడత్వం ఎక్కువ. ద్రవ్య వేగం యొక్క సూత్రం ఏమిటి? P m into v, P m by v, P F into a, P m into g. ఆన్సర్ P m into v. ద్రవ్యరాశి m మరియు వేగం v ల లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటారు. దీని ప్రమాణం kg into meters by second. న్యూటన్ రెండవ చలన నియమం ప్రకారం బల ప్రయోగానికి సమీకరణం ఏది? F m by a, F m into a, F v by t, F m into v. ఆన్సర్ F m into a. ద్రవ్య వేగ మార్పు రేటు ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. F ma. రాకెట్ ప్రయోగం కింది ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది? న్యూటన్ మొదటి నియమము, రెండవ నియమము, మూడో నియమము, బాయిల్ నియమము. ఆన్సర్ న్యూటన్ మూడవ నియమం. చర్య ప్రతిచర్య. రాకెట్లోని వాయువులు కిందకి నెట్టడం చర్య అయితే దానికి సమాన మరియు వ్యతిరేక బలం వల్ల రాకెట్ పైకి దూసుకెళ్లడం అనేది ప్రతిచర్య. ఒక గన్ను నుండి బుల్లెట్ పేల్చినప్పుడు గన్ను వెనక తన్నడాన్ని ఏమంటారు? జడత్వం, త్వరణం, ప్రతిచర్య, ప్రేరణ. ఆన్సర్ ప్రతిచర్య. క్రికెట్ ఫీల్డ్ క్యాచ్ పట్టుకునేటప్పుడు చేతులను వెనకకు లాగడానికి గల కారణం ఏమిటి? బలాన్ని పెంచడం, ప్రేరణ ప్రభావాన్ని లేదా గాయపడే తీవ్రతను తగ్గించడం, జడత్వాన్ని పెంచడం, వేగాన్ని పెంచడం. ఆన్సర్ ప్రేరణ ప్రభావాన్ని లేదా గాయపడే తీవ్రతను తగ్గించడము. చేతులను వెనకకు లాగటం ద్వారా కాలం పెరుగుతుంది. తర్వాత చేతులపై పనిచేసే ఘాత బలం లేదా ప్రేరణ ప్రభావం తగ్గుతుంది. సమతల కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించినప్పుడు తన దిశను మార్చుకునే దృగ్విషయాన్ని ఏమంటారు? కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి విక్షేపణం, కాంతి వివర్తనం. ఆన్సర్ కాంతి వక్రీభవనం. వేరువేరు యానకాల్లో కాంతి వేగం వేరువేరుగా ఉండటం వల్ల వక్రీభవనం జరుగుతుంది. కాంతి విరళ యానకం నుండి సాంద్రేతర యానకంలోకి ప్రవేశించినప్పుడు వక్రీభవన కిరణం ఎటు వంగుతుంది? లంబానికి దూరంగా, లంబం వైపు, నేరుగా వెళ్తుంది, వెనుకకు పరావర్తనం చెందుతుంది. ఆన్సర్ లంబం వైపుకు వెళ్తుంది. సాంద్రతర యానకంలో కాంతి వేగం తగ్గుతుంది కాబట్టి కిరణం లంబం వైపుకు వంగుతుంది. స్నెల్ నియమం యొక్క సరైన రూపం ఏది? ఇది డైరెక్ట్ ఆన్సర్ చూడండి. sin I by sin r n. శూన్యంలో కాంతి వేగం ఎంత? 3 × 10⁵ మీటర్ పర్ సెకండ్, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, 3 × 10⁸ కిలోమీటర్ పర్ సెకండ్, 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఎండమావులు ఏర్పడటానికి కారణమైన కాంతి ధర్మం ఏది? వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, విక్షేపణం, వ్యతికరణం. ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం. వీటి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా టెట్లలో ఇది అడిగాడు. వేడి గాలి పొరల వల్ల కాంతి కిరణాలు వంగి చివరకు సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంలో పతనం కావడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరిగి ఎండమావులు కనిపిస్తాయి. వజ్రం విపరీతంగా మెరవడానికి గల కారణం ఏమిటి? వజ్రం యొక్క తక్కువ సందిగ్ధత కోణం మరియు సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి విశ్లేషణం, కాంతి పరావర్తనం, వజ్రం స్వయం ప్రకాశకం కావడం. ఆన్సర్ వజ్రం యొక్క తక్కువ సందిగ్ధత కోణం మరియు సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం యొక్క సందిగ్ధ కోణం చాలా తక్కువ, 24.4 డిగ్రీలు. అందువల్ల దానిలో ప్రవేశించిన కాంతి బహుళ సంపూర్ణాంతర పరావర్తనాలకు లోనై బయటకు రావటం వల్ల అది మెరుస్తుంది. ఆప్టికల్ ఫైబర్ కింది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? కాంతి వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి విశ్లేషణం, కాంతి శోషణం. ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం. విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో, ఐజాక్ న్యూటన్, కెప్లర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆన్సర్ ఐజాక్ న్యూటన్.
సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంక విలువ ఎంత? ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్ చెప్తా. 6.67 ఇంటూ 10⁻11 n ఇంటూ m²/kg². భూమి ఉపరితలంపై గురుత్వ త్వరణం సగటు విలువ ఎంత? 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్, 6.67 మీటర్/సెకండ్ స్క్వేర్, 9.8 సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్, 0 మీటర్/సెకండ్ స్క్వేర్. ఆన్సర్ 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్. ఒక వస్తువు ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణాల మధ్య సంబంధం ఏమిటి? వస్తు భారం దేనికి సమానం? W = m/g, W = m × g, W = g × m, W = m + g. ఆన్సర్ W = m × g. భారం అనేది ఒక బలం కాబట్టి ఇది స్థలం మారినప్పుడు g విలువ మారటం వల్ల మారుతుంది. కానీ ద్రవ్యరాశి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. భూమిపై ఒక వ్యక్తి 60 కేజీలు ఉంటే చంద్రునిపై అతని భారం ఎంత ఉంటుంది? 60 కేజీలు, 10 కేజీలు, 360 కేజీలు, 0. ఆన్సర్ 10 కేజీలు. చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 1/6 వంతు ఉంటుంది. అంటే 60/6 = 10. గురుత్వ త్వరణం g విలువ భూమిపై ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? భూమధ్య రేఖ వద్ద, ధృవాల వద్ద, భూకేంద్రం వద్ద, అంతరిక్షంలో. ఆన్సర్ ధృవాల వద్ద. భూమి ధృవాల వద్ద కొద్దిగా నొక్కి ఉంటుంది. వ్యాసార్థం తక్కువ, అందువల్ల ధృవాల వద్ద g గరిష్టంగా, భూమధ్య రేఖ వద్ద కనిష్టంగా, భూకేంద్రకం వద్ద 0 అవుతుంది. స్వేచ్ఛాపతన వస్తువు యొక్క తొలి వేగం ఎంత? 9.8 మీటర్/సెకను. 0 గరిష్టం, అనంతం. ఆన్సర్ 0. క్రింది వాటిలో మిశ్రమం కానిది ఏది? పాలు, గాలి, స్వచ్ఛమైన నీరు, ఇత్తడి. ఆన్సర్ స్వచ్ఛమైన నీరు. నీరు ఒక రసాయన సమ్మేళనం. గాలి, పాలు, ఇత్తడి అనేవి వేరువేరు పదార్థాలు కలిసినప్పుడు ఏర్పడే మిశ్రమాలు. క్రింది వానిలో ఏది విషజాతీయ మిశ్రమం? పంచదార ద్రావణం, ఉప్పు నీరు, నీరు మరియు నూనె మిశ్రమం, ఆల్కహాల్ మరియు నీరు. ఆన్సర్ నీరు మరియు నూనె మిశ్రమం. కణాలు సమానంగా కలవకుండా విడిగా స్పష్టమైన పొరలుగా కనిపిస్తే దాన్ని విషజాతీయ మిశ్రమం అంటారు. కొల్లాయిడ్ ద్రావణాల గుండా కాంతి ప్రసరించినప్పుడు కాంతి మార్గం కనిపించే దృగ్విషయాన్ని ఏమంటారు? రామన్ ప్రభావం, టిండాల్ ప్రభావం, డాప్లర్ ప్రభావం, కాంతి పరావర్తనం. ఆన్సర్ టిండాల్ ప్రభావం. కొల్లాయిడ్ కణాలు కాంతి విక్షేపణం చేయటం వల్ల కాంతి మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు చీకటి గదిలో చిన్న రంధ్రం నుండి వచ్చే కాంతిలో ధూళి కణాలు కనిపించటం. ఒకదానిలో ఒకటి కరగని 2 ద్రవాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? స్ఫటికీకరణం, వేరుగరాటు, స్వేదనం, క్రోమాటోగ్రఫీ. ఆన్సర్ వేర్పాటు గరాటు. సిరాలోని రంగులను వేరు చేయడానికి ఉపయోగించే ఆధునిక సాంకేతిక పద్ధతి ఏది? ఊర్ధ్వపతనం, క్రోమాటోగ్రఫీ, స్వేదనము, కేంద్ర ప్రసరణం. ఆన్సర్ క్రోమాటోగ్రఫీ. రక్తంలో ఉన్న కణాలను విడదీయడానికి లేదా పాల నుండి వెన్నెను వేరు చేయడానికి వాడే పద్ధతి ఏది? స్వేదనము, కేంద్ర ప్రసరణము, బాష్పీభవనం, వడపోత. ఆన్సర్ కేంద్ర ప్రసరణం. మిశ్రమాన్ని వేగంగా తిప్పినప్పుడు భారం ఎక్కువగా ఉన్న కణాలు కిందకు, తేలికపాటి కణాలు పైకి వస్తాయి. దీన్ని కేంద్ర ప్రసరణం అంటారు. బస్సు హఠాత్తుగా ముందుకు కదిలినప్పుడు అందులో కూర్చున్న ప్రయాణికులు వెనుకకు పడటానికి గల కారణం ఏమిటి? గమన జడత్వం, నిశ్చల జడత్వం, దిశ జడత్వం, గురుత్వాకర్షణం. ఆన్సర్ నిశ్చల జడత్వం. ప్రయాణికుని కింద భాగం బస్సుతో పాటు ముందుకు కదులుతుంది, కానీ పై భాగంలో నిశ్చల జడత్వంలో ఉన్న పాత స్థానంలోనే ఉండటానికి ప్రయత్నించినప్పుడు వెనకకు పడుతుంది. కాంతి వక్రీభవన గుణకానికి ప్రమాణం ఏమిటి? మీటర్/సెకను, మీటర్/సెకన్². ప్రమాణాలు లేవు. డయాప్టర్. ఆన్సర్ ప్రమాణాలు లేవు. వక్రీభవన గుణకం n = c/v అనేది 2 ఒకే రకమైన రాశుల నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండవు. క్రింది వానిలో ఏది సజాతీయ మిశ్రమం? గాలి, మట్టి నీరు, చాక్ పౌడర్ నీరు, కాంక్రీట్ మిశ్రమం. ఆన్సర్ గాలి. వస్తువు పైకి విసిరినప్పుడు గరిష్ట ఎత్తు వద్ద దాని తుది వేగం ఎంత? 9.8 మీటర్/సెకను. 0 తొలి వేగానికి సమానం, అనంతం. ఆన్సర్ 0. పైకి వెళ్లే కొద్దీ గురుత్వాకర్షణ వల్ల వేగం తగ్గి గరిష్ట ఎత్తు వద్ద క్షణకాలం ఆగి తిరిగి కిందకు ప్రయాణిస్తుంది. ఒక వస్తువు ద్రవ్యరాశి భూమిపై 12 కేజీలు ఉంటే చంద్రునిపై దాని ద్రవ్యరాశి ఎంత? 2 కేజీలు, 12 కేజీలు, 72 కేజీలు, 0 కేజీలు. ఆన్సర్ 12 కేజీలు. ద్రవ్యరాశి అనేది విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా మారదు, స్థిరంగా ఉంటుంది. భారం మాత్రమే మారుతుంది.
ఒక యానకం యొక్క సందిగ్ధ కోణం 90 డిగ్రీలు పరావర్తన కోణానికి సమానమైనప్పుడు పతన కోణాన్ని ఏమంటారు? వక్రీభవన కోణం, పరావర్తన కోణం, సందిగ్ధ కోణం, శూన్య కోణం. ఆన్సర్ సందిగ్ధ కోణం. 1 లీటరు నీటిలో 50 గ్రాముల ఉప్పును కరిగితే ఏర్పడే ద్రావణంలో ఉప్పును ఏమంటారు? ద్రావణి, ద్రావితం, కొల్లాయిడ్, సమ్మేళనం. ఆన్సర్ ద్రావితం అంటారు. ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండే పదార్థాన్ని ద్రావితం అని, ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాన్ని ద్రావణి అని అంటారు. క్రింది వాటిలో ఏది ద్రవ స్థితిలో ఉండే అలోహము? పాదరసము, బ్రోమిను, అయోడిను, క్లోర్. ఆన్సర్ బ్రోమిన్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే ఏకైక అలోహం బ్రోమిన్. ఒకవేళ లోహం అని అడిగితే పాదరసం సరైన సమాధానం అవుతుంది. ద్రవీభవన గుప్తోష్ణం అనగా ఏమిటి? ద్రవం వాయువుగా మారడానికి కావలసిన ఉష్ణం, వాయువు ద్రవంగా మారటానికి కావలసిన ఉష్ణం, ఉష్ణోగ్రత మారకుండా 1 kg ఘనపరిమాణాన్ని ద్రవంగా మార్చడానికి కావలసిన ఉష్ణశక్తి, పదార్థ ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణం. ఆన్సర్ ఉష్ణోగ్రత మారకుండా 1 kg ఘనపరిమాణాన్ని ద్రవంగా మార్చడానికి కావలసిన ఉష్ణశక్తి. మంచుగడ్డ కరిగేటప్పుడు అది పూర్తిగా నీరుగా మారే వరకు ఉష్ణోగ్రత 0 డిగ్రీల వద్దే స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహించిన ఉష్ణాన్ని గుప్తోష్ణం అంటారు. దీని విలువ మంచుకు 80 క్యాలరీ పర్ గ్రామ్ లేదా 3.34 × 10⁵ జౌల్ పర్ కేజీ. క్రింది వాటిలో బాష్పీభవన వేగాన్ని తగ్గించే అంశం ఏది? ఉష్ణోగ్రత పెరగటం, ఉపరితల వైశాల్యం పెరగటం, గాలి వేగం పెరగటం, గాలిలో ఆర్ద్రత పెరగటం. ఆన్సర్ గాలిలో ఆర్ద్రత పెరగటం. గాలిలో ఇప్పటికే నీటి ఆవిరి ఎక్కువగా ఉంటే బాష్పీభవనం నెమ్మదిగా జరుగుతుంది. అందుకే వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవు. క్రింది వాటిలో స్థిర వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క దూరము, కాలము గ్రాఫ్ ఏ ఆకారంలో ఉంటుంది? కాలం అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ, మూల బిందువుగా గుండా వెళ్లే సరళరేఖ, వక్రరేఖ, నిలువు రేఖ. ఆన్సర్ మూల బిందువు గుండా వెళ్లే సరళరేఖ. సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే ఆ గ్రాఫ్ సరళరేఖగా ఉండి దాని వాలు వస్తువు యొక్క ఒడిని తెలియజేస్తుంది. వేగం, కాలం గ్రాఫ్ కింద ఉండే వైశాల్యం దేనిని సూచిస్తుంది? త్వరణము, స్థానభ్రంశము, జడత్వము, బలము. ఆన్సర్ స్థానభ్రంశం. వేగము ఇంటూ కాలము = స్థానభ్రంశం. కాబట్టి v - t గ్రాఫ్ యొక్క వైశాల్యం స్థానభ్రంశాన్ని ఇస్తుంది. అదే v - t యొక్క వాలు అయితే త్వరణాన్ని ఇస్తుంది. ఒక వస్తువు 20 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో ఒక పూర్తి రౌండ్ వేస్తే ఆ వస్తువు సాధించిన స్థానభ్రంశం ఎంత? 40 మీటర్లు, 0, 125.6 మీటర్లు, 20 మీటర్లు. ఆన్సర్ 0. వస్తువు ఎక్కడైతే చలనాన్ని ప్రారంభించిందో తిరిగి అదే స్థానానికి చేరుకుంది కాబట్టి తొలి, తుది స్థానాల మధ్య దూరం 0 అవుతుంది. ప్రయాణించిన దూరం అయితే మాత్రం వృత్త చుట్టుకొలత 2πr అవుతుంది. ద్రవ్య వేగ సంరక్షణ నియమము ప్రకారం బాహ్య బలం పనిచేయనంత వరకు వ్యవస్థలో మొత్తం ద్రవ్య వేగం ఏమవుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది, 0 అవుతుంది. ఆన్సర్ స్థిరంగా ఉంటుంది. 2 వస్తువులు ఢీకొనడానికి ముందు ఉన్న మొత్తం ద్రవ్య వేగము ఢీకొన్న తర్వాత ఉన్న మొత్తం ద్రవ్య వేగానికి సమానము. m1u1 + m2u2 = m1v1 + m2v2. 5 kgల ద్రవ్యరాశి గల వస్తువుపై 20 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువులో ఉత్పత్తి అయ్యే త్వరణం ఎంత? 100 m/s², 4 m/s², 0.25 m/s², 15 m/s². ఆన్సర్ 4 m/s². న్యూటన్ రెండవ నియమం ప్రకారం F = ma, A F/m. ఇక్కడ A = 20/5 అంటే 4 m/s². క్రింది వాటిలో ఏది స్పర్శ బలం కాదు? ఘర్షణ బలం, అభిలంబ బలం, అయస్కాంత బలం, కండర బలం. ఆన్సర్ అయస్కాంత బలం. అయస్కాంత బలం, స్థిర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం అనేవి క్షేత్ర బలాలు. వీటికి వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ అవసరం లేదు. సమతల ఉపరితలం. ఒక యానకంలో కాంతి వేగం 1.5 × 10⁸ మీటర్/సెకన్ అయితే ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం ఎంత? 1.5, 2.0, 0.5, 1.33. ఆన్సర్ 2.0. వక్రీభవన గుణకం n = c/v. ఇక్కడ కాంతి వేగం c = 3,
ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. కాబట్టి 1 = 3 × 10⁸ బై 1.5 ఇంటూ 10⁸. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. కాంతి ఒక యానకం నుండి మరొక యానకానికి ప్రవేశించినప్పుడు కింది వాటిలో ఏ గుణం మారదు? వేగము, తరంగదైర్ఘ్యము, పౌనఃపున్యము, ప్రయాణించే దిశ. ఆన్సర్ పౌనఃపున్యం. పౌనఃపున్యం అనేది కాంతి జనకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వక్రీభవనం జరిగినప్పుడు వేగము, తరంగదైర్ఘ్యము మారిన పౌనఃపున్యం అనేది మారదు. నీటిపై తేలుతున్న నూనె పొరపై కాంతి పడినప్పుడు రంగులు కనిపించడానికి కారణం ఏమిటి? వక్రీభవనము, వ్యతికరణము, విక్షేపణము, పరావర్తనము. ఆన్సర్ వ్యతికరణము. కెప్లర్ 3వ నియమం ప్రకారం గ్రహం యొక్క ఆవర్తన కాలము మరియు సూర్యుని నుండి దానికి గల సగటు దూరంలో గల మధ్య సంబంధం ఏమిటి? T is proportional to R, T square is proportional to R cube, T cube is proportional to R square, T is proportional to R square. Answer T square is proportional to R cube. భూమి చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహంలో ఉండే వ్యోమగామికి భారరహిత స్థితి ఎందుకు కలుగుతుంది? అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉన్నది కాబట్టి ఉపగ్రహం మరియు వ్యోమగామి ఇద్దరు ఒకే త్వరణంలో స్వేచ్ఛగా పతనం చెందుతూ ఉండటం వల్ల, అక్కడ గాలి లేకపోవటం వల్ల, ఉపగ్రహం ద్రవ్యరాశి శూన్యం కావటం వల్ల. ఆన్సర్ ఉపగ్రహం మరియు వ్యోమగామి ఇద్దరు ఒకే త్వరణంలో స్వేచ్ఛగా పతనం చెందుతూ ఉండటం వల్ల. అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉంటుంది, కానీ ఉపగ్రహం నిరంతరం భూమి వైపు ఫ్రీఫాల్ అవుతూ ఉండటం వల్ల అభిలంబ బలం 0 అయి భారరహిత స్థితి కలుగుతుంది. భూమిపై ఒక వస్తువు ద్రవ్యరాశి 10 kg అయితే దాని భారం ఎంత? 10 న్యూటన్లు, 98 న్యూటన్లు, 9.8 న్యూటన్లు, 1.0 న్యూటన్లు. ఆన్సర్ 98 N. భారం భారం W M × G. 10 × 9.8 దట్ ఈజ్ ఈక్వల్ టు 98 న్యూటన్స్. క్రింది వాటిలో ఏది రసాయన మార్పుకు ఉదాహరణ? మంచుగడ్డ కరగటం, నీరు ఆవిరి కావడం, ఇనుము తుప్పు పట్టడం, కాగితాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించడం. ఆన్సర్ ఇనుము తుప్పు పట్టడం. రసాయన మార్పులో కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా వెనకకు రాని మార్పు. ఇనుము తుప్పు పట్టినప్పుడు ఐరన్ ఆక్సైడ్ అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది. మిగిలినవన్నీ భౌతిక మార్పులు. 2 మిశ్రమీయ ద్రవాల బాష్పీభవన స్థానాల మధ్య వ్యత్యాసం 25 డిగ్రీల సెంటీగ్రేడ్లు కంటే తక్కువగా ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి ఏ పద్ధతిని వాడతారు? సాధారణ స్వేదనం, అంశిక స్వేదనం, స్ఫటికీకరణ, ఉత్పతనం. ఆన్సర్ అంశిక స్వేదనం. పెట్రోలియం ఉత్పత్తులను మరియు గాలి నుండి వేరువేరు వాయువులను వేరు చేయడానికి ఈ అంశిక స్వేదనం అనే పద్ధతిని వాడతారు. కొల్లాయిడ్ ద్రావణానికి ఉదాహరణ కానిది ఏది? పాలు, రక్తం, మేఘం, ఉప్పు నీరు. ఆన్సర్ ఉప్పు నీరు. ఉప్పు నీరు అనేది నిజ ద్రావణం. పాలు, రక్తం, మేఘాలు, పొగమంచు అనేవి కొల్లాయిడ్ ద్రావణాలు. ద్రవంలో వాయువు కలిసి ఉన్న కొల్లాయిడ్ వ్యవస్థ గల పేరు ఏమిటి? ఏరోసోల్, ఫోము, ఎమల్షన్, జెల్. ఆన్సర్ ఫోమ్, నురుగు. ఇత్తడి అనేది క్రింది ఏ లోహాల మిశ్రమం? రాగి మరియు తగరం, రాగి మరియు జింక్, ఇనుము మరియు కార్బన్, అల్యూమినియం మరియు మెగ్నీషియం. ఆన్సర్ రాగి మరియు జింక్. 20% గాఢత గల ఒక చక్కెర ద్రావణంలో 40 గ్రాముల చక్కెర ఉంటే ఆ ద్రావణం యొక్క మొత్తం ద్రవ్యరాశి ఎంత? 200 గ్రాములు, 100 గ్రాములు, 400 గ్రాములు, 80 గ్రాములు. ఆన్సర్ 200 గ్రాములు. ద్రావణం గాఢత ద్రావిత భారం బై ద్రావణ భారం ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 40/x ఇంటూ 100. 40 × 100/20 దట్ ఈజ్ ఈక్వల్ టు 200. ఇవి 9వ తరగతిలో 1 నుండి 6 యూనిట్లకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. 7 నుంచి 12 యూనిట్లకు సంబంధించిన బిట్స్ని మనం ఇంకో వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.